అప్పట్ల గోల్కొండ కోట దగ్గర వజ్రాలు కుప్పబోసి అమ్మేదట అన్నట్టు ఒకప్పుడు హైదరాబాద్ లో స్వచ్ఛమైన గాలి గుండెల నిండా పీల్చుకునేదని చెప్పుకునే రోజులు వచ్చేటట్టు ఎగొడుతున్నాయట. అవును, ఒకప్పుడు ట్రీ సిటీ ఆఫ్ వరల్డ్ అని ఐక్యరాజ్య సమితి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్లతోని గుర్తింపు పొందిన పట్టణంలో ఇప్పుడు గాలి గలీజ్ గా తయారైందట. వాతావరణం మారిపోయి ముక్కుల నిండా గాలి పీల్చుకుందామంటే భయం కలిగేటట్టు తయారైందట. ఇంతకు ముందు అన్ని పట్టణాల కంటే మంచిగున్న హైదరాబాదు ఇప్పుడు బెంగళూరు, చెన్నై పట్టణాల కంటే అధ్వానంగా తయారైందట. మరి ఎందుకు ఇంత మార్పు జరిగింది? మాయల పక్కిరి ఏమన్నా మంత్రం వేసిండా అంటే అది కాదట. అప్పుడు పట్నంలో ఉన్న అడవులను కాపాడుడే కాదు, కొత్త అడవులను పెంచిర్రట. అందుకే అవార్డులు వచ్చినాయి. కానీ ఇప్పుడు వాటిని పట్టించుకున్న నాదుడే లేడట. అగో గందుకే గాలిలో నాణ్యత తగ్గి దగ్గు, దమ్ము, ఆయాసం వంటి బీమారులు బిర్రును వచ్చేటట్టు అయిందట. పీల్చుకునే గాలిలో దుమ్ము, ధూళి, పొగ, డ్రైనేజీల కంపు అంతా కలిసి పిఎం విలువ అంటే గాలిలో ఖరాబ్ కణాలు కలిసిన శాతం 2.5 నుంచి 10% పెరిగిందట. కొన్ని దిక్కుల 3 నుంచి 4 దాకా ఉన్నదని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లెక్కలేసి చెప్పిర్రట. కరెంటు బండ్లు, బ్యాటరీ బండ్లు వాడుడు పెరుగుతున్నా, ట్రాఫిక్ పొగ తగ్గించడానికి మెట్రో రైలు నడుస్తున్నా ఇట్లా జరుగుతున్నదంటే చిన్న చిన్నగా హైదరాబాద్, ఢిల్లీ పక్కకు చేరతట్టే కొడుతున్నది ముచ్చటింటుంటే. ఆరోగ్యంగా బతికేతానికి హాయిగా ఉండే పట్నం హైదరాబాద్ అనే పేరు పోయి పొల్యూషన్ సిటీ అనే పేరు రాకుండా ఉండాలని కోరుకుందాం. అట్లనే పొగ, దుమ్ము, ధూళి గాలిలో కలవకుండా పట్నం పొగ సూరకుండా చూసుకుందాం. అంతేకాదు ఈ ఖరాబైన గాలిలో గాయి తిరగకుండా జాగ్రత్తలు పాటించి ఆరోగ్యాలు కాపాడుకుందాం. లేకుంటే కష్టంగా ఉండే తట్టే ఉన్నది భాగ్యనగరంలో బతుకుడు అని అంటున్నారు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణకు నీళ్లు లేకుండా ఎండబెట్టి ఎడారి చేసే కుట్రలు జరుగుతున్నాయట వెనక మరలా. ఇవాళ ఢిల్లీ గడ్డ మీద కృష్ణా, గోదావరి నీళ్ల పంచాదులు తెంపుకోనీకి సిడబ్ల్యూసి మీటింగ్ పెట్టిండ్రు. పేరుకే అయ్యగారు, పెత్తనం అంతా అమ్మగారిదే అన్నట్టు అది పేరుకే వివాదాల పరిష్కార మీటింగు గాని గోదావరి నీళ్లు మలుపుకపోయి గొంతెండ తట్టి చేసుడు, కృష్ణమ్మ పరకాన్ని ఆపి కష్టాలు పెట్టడానికి జరుపుతున్న మీటింగు తీరుగానే కొడుతున్నదట. అగో గంత పెద్ద ముచ్చటెట్లా తెలిసిందంటారా? యువకి అన్న మొత్తం పూసగుచ్చి చెప్తున్నాడు ఈనుండ్రి. ఢిల్లీ వేదికగా తెలంగాణపై మరో కుట్ర జరుగుతుంది. రేపు కేంద్ర సిడబ్ల్యూసి చైర్మన్ ఆధ్వర్యంలో ఇరు రాష్ట్రాల కమిటీలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కమిటీల సమావేశం జరుగుతున్నాయి. కృష్ణా, గోదావరి జలాల్లో ఉన్నటువంటి వివాదాలను పరిష్కరించడం కోసమే ఈ కమిటీ అని చెప్పినప్పటికీ ఈ కమిటీలో అసలు రూపం, అసలు వ్యూహం ఏంటంటే పోలవరం, నల్లమల సాగర్కు అనుమతులు ఇవ్వడం కోసము, గోదావరిలో తెలంగాణ వాటాను కుదించడం కోసము, కృష్ణాలో మనకు న్యాయబద్ధంగా 700 టీఎంసీలు రావాల్సినటువంటి వాటాను తగ్గించడం కోసము ఒక ఢిల్లీ వేదికగా ఒక రచన సాగుతుంది. దీన్ని తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆదిత్యనాథ్ దాస్ గారు దీనికి నాయకత్వం వహిస్తూ తెలంగాణకు తీరని అన్యాయం చేస్తున్నారు. ఇన్నరా ఎదురుగా వచ్చిన కాలకేయుని కంటే వెనకమరల నుంచి పడిచిన కట్టప్పే మహా డేంజర్ అనేది తెలంగాణ పబ్లిక్ కు తెలియకుండా వెనకమరల పెద్ద పెద్ద కుట్రలు చేస్తున్నారట. మరి తెలంగాణకు అన్యాయం జరిగితే అస్సలే ఊకోను, ఒక్కొక్కలను షీరి చింతగడతా, మాకు తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యమని చెప్పే కాంగ్రెస్ సర్కారు ఏం చేస్తున్నట్టు అంటారా? ఆ సంగతి సెంట్రల్ వాటర్ కమిషన్ సిడబ్ల్యూసి మీటింగ్ అయిపోయినాక తెలుస్తుంది ఏ పార్టీ ఎలగబెడతారనేది. ఏపీకి నీళ్లు పోకుండా ఎంత మలుపుకొచ్చిండ్రు అనేది తెలుస్తుంది. అందుకే రాష్ట్ర సర్కారు లాలూచి పడి లాబింగ్ కు లొంగి మన నీళ్లను ఒక్క సుక్క ఏపీకి వదిలిపెట్టిన తెలంగాణ జనం అస్సలే ఊకోరు అంటున్నాడు. రేపు గనుక పోలవరం, నల్లమల సాగర్ గాని, గోదావరి, కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయం జరిగే విధంగా జరిగే ఈ సమావేశంలో తెలంగాణకు నష్టం చేసినా గానీ మీరు ఆ కమిటీ సమావేశం నుంచి బహిష్కరించి బయటికి రావాలి. ఒకవేళ సమావేశం కంటిన్యూ చేసినా వెంటనే మీరు మాట్లాడినటువంటి మినిట్స్ బయట పెట్టాలి. ఆంధ్రప్రదేశ్ ఏం డిమాండ్ చేసింది, తెలంగాణ ఏం డిమాండ్ చేసింది, తెలంగాణకు మీరు ఉరగబెట్టేది ఏంటి అనే విషయాన్ని కూడా తెలంగాణ ప్రజలకు చెప్పాలి. తెలంగాణ ప్రజలుగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ కమిటీని మీరు వెళ్లాల్సిన అవసరం లేదు, పైసా ఆమ్దాని లేదు, ఈ కమిటీ వల్ల తెలంగాణకు నష్టం తప్ప. సో తెలంగాణ ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు కమిటీకి పోవడానికి డిసైడ్ అయ్యిండ్రు, వెళ్ళండి. ఒకవేళ వెళ్ళిన తర్వాత తెలంగాణకు నష్టం జరిగే ప్రయత్నాలు ఏమైనా జరిగితే వెంటనే వెనక్కి రావాలని చెప్పేసి ప్రభుత్వానికి సూచిస్తున్నాం. కుళ్ళు కుతంత్రాలు జరగకుండా తెలంగాణ తరపున మీటింగ్ కు పోయిన వాళ్ళు మీరు ఏం మాట్లాడినరో, ఏం కావాలని డిమాండ్ చేసినరో వీడియోలు బయట పెట్టాలి, లేకుంటే బయటకు వచ్చినాక మీడియాకు చెప్పాలి అంటున్నాడు. ఇక ఇంకో ముచ్చట ఏంటంటే యుద్ధానికి పోయినాడు కత్తి డాలు లేకుండా ఉత్త చేతులతో ఊపుకుంటా పోయిండు అన్నట్టు ఈ మీటింగ్ కు పోతున్న తెలంగాణ వాళ్ళు ఏం మాట్లాడాలి, ఏం డిమాండ్ చేయాలి, ఏ నదిలో ఎంత వాటా మనకు రావాలి అని అడిగే ఎజెండా ఏమి లేకుండానే పోతున్నారట. అటు పక్క ఏపీ నుంచి వచ్చేటోళ్ళు పోలవరం, నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుకు ఒప్పించుకోవాలి, గోదావరిలో తెలంగాణకు 702 టీఎంసీలే అని వాదించాలి, అక్కెర కంటే ఎక్కువ నీళ్లను ఎట్లా మలుపుకపోవాలి అని పలు విధాల పదురుకొని వస్తున్నారట. చూడూరి ఎట్టున్నదో కాంగ్రెస్ సర్కార్ పనితనం. అందుకే అంటారు కావచ్చు, మట్టి పనికైనా ఇంటోడే కావాలి అని. తెలంగాణ సోయిల్ వేనోళ్ళు కుర్చీ ఎక్కి కూసుంటే గిట్లనే ఉంటది అని అంటున్నారట సిడబ్ల్యూసి మీటింగ్ ముచ్చట్లు తెలిసిన వాళ్ళు.